హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రభావతి మీనా తమ్ముడిని తీడుతూ ఉంటుంది. ఏం జన్మరా నీ జన్మ, దొంగతనాలు చేసుకొని బతకమని మీ అమ్మ మిమ్మల్ని బాగానే పెంచింది. తనకెలాగో మిమ్మల్ని పోషించడం రాదు అని మీకు మంచి విద్య నేర్పింది. నీ బతుకిలాగా, మీ అక్క బతుకలాగా. ఇంకా ఆ చిన్నమ్మాయి తన పరిస్థితి ఇంకెలా ఉంటుందో. మొత్తానికే దొంగల కుటుంబం. ఏమ్మ పార్వతమ్మ, ఇలాంటి బ్రతుకు బతికే బదులు దేనిలోనైనా దూకి చావచ్చు కదా అని అనడంతో మీనాకి కోపం వస్తుంది. కోపం వచ్చి, అత్తయ్య గారు, ఇప్పటి వరకు పల్లెత్తు మాట నేను మాట్లాడలేదు. ఎందుకంటే మీరంటే నాకు ఓ గౌరవం. నా భర్తకు జన్మనిచ్చిన వారు నాకు తల్లితోనే సమానం అనుకున్నాను. మీరు అత్త అయినా కూడా ఏ రోజు మిమ్మల్ని నేను అలా చూడలేదు. మీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకున్నాను, అన్నీ చేశాను. ఎందుకంటే నా భర్తని మీరు కన్నారు కాబట్టే, నా భర్త శరీరంలో ఉన్నది మీ రక్తం కాబట్టే మీ మీద నాకు అభిమానం. మీరు తనకి జన్మనివ్వకపోతే తను నాకు భర్తగా దొరికేవాడు కాదు కదా. అందుకనే ఆ గౌరవంతో మిమ్మల్ని ఎప్పుడూ నేను ఏమీ అనలేదు. కానీ నా పుట్టింటి వాళ్ళని నా కళ్ళ ముందు ఇన్నన్ని మాటలంటూ అవమానిస్తుంటే మాత్రం నేను తట్టుకోలేను. నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. నా పుట్టింటి వాళ్ళు దొంగతనాలు చేసి బతకమని మాకెప్పుడూ చెప్పలేదు. కష్టపడి బతకమని మాకు నేర్పించారు. మీలాగా సోమరిపోతులాగా బతకమని మీ అబ్బాయికి చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళు మాకు చెప్పలేదు. అసలు దొంగ ఎవరో మీకు తెలీదేమో, ఇప్పుడే నిరూపిస్తా అని అంటుంది. ఇంతలోపు పోస్ట్ మ్యాన్ వస్తాడు. వచ్చి, హనీమూన్కి వెళ్ళడం కోసం టికెట్స్ అడిగారు కదా, మీరు ఇచ్చిన డబ్బు అందాయి, ఇదిగోండి. మీరు ఇచ్చిన కవర్లోనే టికెట్స్ కూడా తీసుకొచ్చాము. సమయానికి కవర్స్ ఏమీ దొరకలేదు, అందుకని మీరు ఇచ్చిన ఈ కవర్లోనే టికెట్స్ పెట్టి తీసుకొచ్చాను, తీసుకోండి అని మనోజ్కి ఇవ్వడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పటి వరకు మౌనంగా ఉన్న బాలు, ఉప్మావతి, చూసావా నీ కొడుకు ఎంత పెద్ద దొంగో. నీ డబ్బులే దొంగతనం చేసి ఆ డబ్బుతో ఎంచక్కా పెళ్ళంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడానికని హనీమూన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాడంట. వాడి దృష్టిలో 1,00,000 అంటే ఓ పెద్ద లెక్క కాదు. 40 లక్షలే మింగేసినోడికి 1,00,000 మాత్రం ఎంత. అసలు దొంగని నీ పక్కనే పెట్టుకొని నిప్పులాగా బతికిన వాళ్ళని దొంగ దొంగ అన్నావు. ఎన్నిసార్లు లెంపలేసుకున్నా నువ్వు అన్న మాటలు తిరిగి వస్తాయా? అదిగో నీ కొడుకు దొంగ అనడానికి సాక్ష్యం ఆ కవరే. ఆ కవరు నాన్నగారు కోర్టులో డబ్బిచ్చి స్టాంప్ అతికించి ఇచ్చిన ఆ కవరు. ఆ కవరే ఇప్పుడు ఇతను తీసుకొచ్చి హనీమూన్ టికెట్స్ చేతిలో పెట్టాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది అని అనగానే ఇక రోహిణి షాక్ అవుతుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా ఇది మనోజ్ పని. నాతో కూడా 1-2 సార్లు అన్నాడు, మనం హనీమూన్కి వెళ్ళాలి, కానీ డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంటే నేను హనీమూన్కి తీసుకెళ్లేవాడిని అని నాతో కూడా అన్నారు. కానీ దానికోసం ఎంత దారుణమైన పనికి ఒడిగడతారని మాత్రం ఊహించలేదు. ఏదేమైనా నా భర్త కదా, నేను వెనకేసుకురావాలి అని అనుకొని, అత్తయ్య గారు చెప్పరేంటి, మీరే కదా ఆ డబ్బు మనోజ్ గారికి ఇచ్చింది. మనోజ్కి నెలకి జీతం వస్తుంది నెలాఖరులో, కాబట్టి ఆ డబ్బు మళ్ళీ కలిపేస్తానని చెప్పి మీరే కదా మీ దగ్గర ఉన్న డబ్బు మనోజ్ చేతిలో పెట్టింది. నన్ను ఆయన్ని హనీమూన్కి పంపించాలని మీరే కదా ఇలా చేశారు, చెప్పరేంటి అని అనగానే నేనెక్కడ చెప్పానమ్మా అని మెల్లగా అంటుంది. అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు, మీకు దండం పెడతాను. ఇప్పుడు మీరు అలా చెప్పకపోతే నా భర్తను శాశ్వతంగా దొంగ పేరు వచ్చేస్తుంది. ఆ పేరు పోదు, దయచేసి చెప్పండి అత్తయ్య గారు అని అనగానే ఇక వెంటనే ప్రభావతి, నేనే ఆ డబ్బుని నేనే మనోజ్కి ఇచ్చాను, మర్చిపోయాను, ఏదో పొరపాట్లో మర్చిపోయాను, ఆ డబ్బుని నేనే ఇచ్చాను అని అంటూ ఉండగా ఇక సత్యం ఇలా అంటాడు, ప్రభా, వాడికి నువ్వు డబ్బు ఇవ్వడం ఏంటి? ఆ డబ్బు పోయిందని ఇప్పటి వరకు నాటకాలు ఆడడం ఏంటి? ఆ డబ్బు అన్యం పుణ్యం ఎరుగని మీనా తమ్ముడు తీశాడు అని చెప్పి ఇప్పటి వరకు అన్నాన్ని నిందలేసావే. ఏ పాపం చేయని మనిషికి పాపాన్ని అంటగట్టి అన్నన్ని మాటలు అన్నావే. పాపం వాడు అక్కడ ఎంత ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు, ఆ ఉసురు నీకు నీ కొడుకుకి తగలదా? ఏ తప్పు చేయని మనిషి మీద అన్ని నిందలేస్తే నీకు ఎలా ఉంటుంది?
ముందు అబ్బాయికి క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెబుతావా లేదా అంటూ సత్యం అంటాడు. క్షమాపణ క్షమాపణ చెప్పడం ఏంటి? ఏదో నేనే నా కొడుక్కి డబ్బు ఇచ్చాను, మర్చిపోయాను. ఆల్రెడీ వాడు ఎన్నో దొంగతనాలు చేశాడు కాబట్టే ఈ దొంగతనం వాడే చేశాడేమో అని నేను పొరపాటు పడ్డాను. దొంగకి నేను సారీ చెప్పడం ఏంటి అని అంటుంది. ప్రభా, ఇంకొక మాట మాట్లాడావంటే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. నీ కొడుకు దొంగ, అలాంటి దొంగని వెనకేసుకొస్తున్నావు. నువ్వు పెద్ద దొంగవి. వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని ఎంతో గౌరవంగా, పరువుగా, ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న కుటుంబం నా చెల్లెలిది. అయినా ఆ డబ్బు నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా మనోజ్కి ఇవ్వడం ఏంటి? హనీమూన్ కోసం నువ్వు వాళ్ళకి ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నిన్ను నమ్మి 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు ఇంత రాద్ధాంతం చేశావు. ఇంటి కాగితాలు ఏం చేశావో అన్న అనుమానం నాకు వస్తుంది. నీ దగ్గర ఎలాంటి పత్రాలు, విలువైన డాక్యుమెంట్స్ ఉండడానికి వీల్లేదు. నా కోడలు మీనా దగ్గర అవన్నీ ఉండాలి. వెళ్ళి తీసుకురా. ఇక నేను నమ్మను. ఈ 1,00,000 రూపాయలే నువ్వు మోసం చేసి అబద్ధమాడిన మనిషివి. ఇంటి కాగితాలు కూడా ఏదైనా చేస్తావు అన్న నమ్మకం నాకు కలిగింది. ఆ కాగితాలు కూడా మనోజ్ గడికే ఇచ్చేసి నేను మర్చిపోయాననైనా అంటావు, లేదంటే మీనా కొట్టేసిందనైనా అంటావు. నేను భరించలేను. ప్రతిసారి ఇంట్లో ఈ రభస నేను తట్టుకోలేను. తేలిపోవాలి, తాడుపేడు తేలిపోవాలి. ముందు కాగితాలు తీసుకొస్తావా, తీసుకురావా అని గట్టిగా అరుస్తాడు. ఇంటి కాగితాల గురించి తర్వాత అండి, కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఏదో పొరపాట్లో మర్చిపోయాను అని. ఆ డబ్బు నేనే వాడికి ఇచ్చాను. ఈ నెలాఖరులో వాడికి జీతం వస్తుంది కదా, ఆ జీతం నాకు ఇస్తానని వాడు చెప్పాడు. నేనే మర్చిపోయాను. ఏదో చిన్న తప్పు చేశానని అన్నని మాటలు అంటావేంటి? ఈ మనిషి గురించి నా పరువు తీస్తావేంటి? నన్ను అంతంత మాటలని నన్ను బాధ పెడతావా? వీడేమైనా ప్రయోజకుల్లాగా నీకు కనిపిస్తున్నాడా? అసలు వీడికి ఎవరైనా పిల్లనిస్తారా? పెళ్ళి జరుగుతుందా? అయినా ఈ మాట నేను అనడం కాదు. అసలు ఈ జన్మలో వాడికి పెళ్ళి ఎలా అవుతుందో, పిల్లనెవరిస్తారో నేను చూస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉండండి. ఇలాంటి పోరంబోకు గురించి నన్ను బాధ పెడతారా? చిన్న తప్పు చేశానని వాడికి నా కొడుకుకి ఒకటేనంటారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక అప్పటి వరకు అక్కడ ఉన్న బాలు ఒక్కసారిగా అక్కడ కనిపించడు. ఏంటి వీడేంటి లేడు? వీడింత జరిగింది కదా, ఏదో పెద్ద బాంబు పేలుస్తాడేమో, మళ్ళీ మనోజ్ని ఇంట్లో నుంచి తరిమి కొడతాడేమోనని అనుకుంటే అసలు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. వాడు ఏదో పని మీద వెళ్ళిపోయి ఉంటాడు. పోనీలే, వాడు ఇక్కడ లేకపోవడం మంచిదే అయింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు ఓ పెద్ద పలక, దానికి ఓ తాడు పట్టుకొని వస్తాడు. దాని మీద నేను దొంగ, నా పేరు మనోజ్ అని పలక మీద రాయించి ఆ స్లేట్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి, మీనా అంత బాగానే వచ్చిందా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేవు కదా ఈ పలక మీద అని అంటే, ఏం పలకండి, అసలైనా ఇంత జరుగుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆ పలక ఏంటని చెప్పి తీసుకొని తిప్పి చూస్తుంది. దాని మీద నా పేరు మనోజ్, నేను ఒక దొంగని. నా కళ్ళ ముందు డబ్బు కనిపిస్తే వాటిని తీయకుండా నేను ఉండలేను. ఏం జరిగినా నా వెనుక మా అమ్ముంది కాబట్టే నాకు సిగ్గు, శరం, మానం, మర్యాద అనేవే లేవు అని చెప్పి రాయిస్తాడు ఆ పలకని. ఏయ్ రేయ్, ముందు బట్టలు ఇప్పు, ఆ ప్యాంట్ ఇప్పు, ఆ షర్ట్ ఇప్పు అని అంటాడు. ఏయ్ బాలు, ఏం చేస్తున్నావు? నేను ప్యాంట్ ఇప్పడం ఏంటి, షర్ట్ ఇప్పడం ఏంటి అని అంటే, మర్యాదగా ఇప్పరా, కనీసం ఆ షర్ట్ అన్నా ఇప్పరా అని అంటాడు. షర్టా? నేనెందుకు ఇప్పాలి? ఇప్పను అని అంటాడు. నువ్వు ఇప్పవు కానీ అని చెప్పి అక్కడే చాకుంటే బరాబరా కోసేస్తాడు షర్టుని. అంతా తనే పీకేస్తాడు. పీకేసి ఈ స్లేటుని మెడలో వేస్తాడు దండలాగా. అది చూసిన రోహిణికి పట్టలేని కోపం వస్తుంది. నీకెంత ధైర్యం? నా భర్తని దొంగ అని పలక మీద రాయించి మెడలో వేస్తావా? రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో దొంగల ఫోటోలు వేయించినట్టు నా భర్తని కూడా అలా వేయిస్తావా? నీకెంత ధైర్యం అని అంటే, చూడు పార్లర్ అమ్మ, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో చూసిన వాళ్ళు చిన్న చిన్న చిల్లర దొంగలు కావచ్చు, కానీ నీ భర్త లక్షలకు లక్షలు మింగేసిన అతిపెద్ద దొంగ. ఇంకా బాలు తన సెల్ ఫోన్లో ఓ 2-3 ఫోటోలు కూడా తీసుకుంటాడు. తీసుకొని ఇలా అంటాడు, ఈ ఫోటోలు ఇప్పుడే వెళ్ళి స్టేషన్లో ఇచ్చి వస్తాను. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా దానికి వీడికి లింక్ ఉంటుందని వచ్చి వాళ్ళే వీడిని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు కానీ వీడిలో మార్పు వస్తుంది. అంతవరకు వీడికి మార్పే రాదు
అని అనడంతో ప్రభావతి వెంటనే ఆ పలకని తీసేసి ఏంట్రా ఏంట్రా మరి శృతి మించిపోతున్నావు, నా కొడుకు నీకు అంత పెద్ద దొంగలా కనబడుతున్నాడా అని అంటుంది. కనబడుతున్నాడా అంటావేంటి, నీకు మాత్రం కనబడట్లేదు లేదా, నీకు కనబడుతున్నాడు కానీ నీ కళ్ళకి పచ్చకామెర్లు వచ్చాయి అని అంటాడు. ఇక తర్వాత హనీమూన్ కోసం 2 టికెట్స్ తెచ్చి ఇచ్చిన అతని చేతిలో నుంచి ఆ టికెట్స్ తీసుకొని ఓ ఇంట్లో ఇన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ వీడికి అనవసరం, ఈ సుపుత్రుడికి అవన్నీ అనవసరం, వీడి సంతోషమే వీడికి ముఖ్యం, ఎంచక్కా హనీమూన్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు. వెళ్ళండ్రా, ఇప్పుడు బాగా వెళ్ళండి అని చెప్పి వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఆ 2 టికెట్లని కాల్చేసి బూడిద చేసి ఆ బూడిదని జాగ్రత్తగా తీసుకొచ్చి మనోజ్ ముఖం మీద వేసి విసురుతాడు. కోపంతో రగిలిపోతుంది రోహిణి. ఇక ఆ తర్వాత మనోజ్ చేపట్టుకొని స్టేషన్కి పద, అసలు ముందు నువ్వు పద అని బాలు బలవంతంగా చేపట్టుకొని లాక్కెళ్తూ ఉండగా ప్రభావతి వద్దురా ఆగు ఆగు, ఈ విషయం బయట ఎవరికైనా తెలిసిందంటే చాలా పరువు తక్కువగా ఉంటుంది, మా 4 గోడల మధ్యలో జరిగింది ఇక్కడే ఆగిపోని, బయట వాళ్ళకి తెలియకూడదు, నీ దండం పెడతాను, ఆగరా ఆగరా అని అంటుంది. ఇక అప్పుడు బాలు ఇలా అంటాడు, ఆగుతాను, ఖచ్చితంగా ఆగుతాను, కానీ అదిగో ఆ శివాకి నువ్వు క్షమాపణ చెబితేనే వీడిని నేను స్టేషన్కి అప్పగించకుండా ఉంటాను, నువ్వు శివాకి సారీ చెప్పకపోతే మాత్రం వీడిని అస్సలు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనగానే సరే చెప్తాను, సారీ చెప్తాను, ముందు వాడిని వదిలే అని అనడంతో ముందు నువ్వు సారీ చెప్పాక అప్పుడు వదులుతాను అని అంటాడు. ఇక అప్పుడు సారీ అని అంటుంది ప్రభావతి. అయినా కూడా శివ కన్నీరు తుడుచుకొని అలాగే ఉంటాడు. అప్పుడు పార్వతమ్మ ఇలా అంటుంది, చూడండి వదిన గారు, మీరు నాకు క్షమాపణలు చెప్పాలనో లేదంటే ఇంకా మీరు ఏదైనా మాకు చెప్పాలనో నేను ఆశించడం లేదు, మీరు కనీసం మరి మా గురించి మా విలువ గురించి మీరు తెలుసుకుంటే చాలు, మేము పువ్వులు అమ్ముకుంటాము, నిజమే, ఎండనక వాననక పువ్వులు రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటాము, ఎందుకంటే అది మా జీవనాధారం, అంతేకాని ఆత్మాభిమానాన్ని అమ్ముకొని బ్రతికే వాళ్ళం మాత్రం కాదు, దయచేసి ఇంకోసారి ఇలాంటి మాటలు నా బిడ్డల్ని అనద్దు అని కన్నీరు పెట్టుకొని కొడుకుని కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత బాలు కూడా మీనాని రా మీనా అని చెప్పి పైకి తీసుకువెళ్ళిపోతాడు. ఇక మీనా రూమ్కి వెళ్ళగానే వెంటనే ఏడుస్తూ బాలు గుండెల మీద పడి వాలిపోతుంది. బాలు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు ఇలా అంటాడు, ఏమైంది పూలగంప, ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు అని అంటే, మీరు సమయానికి రాకపోయి ఉండుంటే ఎంత ఇబ్బంది కలిగేది, ఎవరైనా ఇంట్లో ఒకటైతే తట్టుకోవచ్చు, కానీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి 1,00,000 సమస్యలతో నన్ను అత్తయ్య గారు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, తను ఇబ్బంది పెట్టినప్పుడల్లా మీరు నాకు కొండంత అండగా పక్కన నిలబడి నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు, ఈరోజు మా తమ్ముడు మీద పడ్డ ఆ నింద కూడా మీరు చెరిపేశారు, తప్పు చేసిన మనిషిని దోషిగా నిలబెట్టారు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఇంట్లో ఓ పెద్ద దిక్కును కోల్పోయామని మేము చాలా బాధపడ్డాము, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ బాధ నాకు కనబడడం లేదు, మా కుటుంబానికి మీరు ఎంతో సాయం చేస్తున్నారు అని అంటుంది. చిచి పూలగంప, ఏంటా మాటలు, నేనేం పెద్ద గొప్పవాడిలాగా మాట్లాడతావేంటి, నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్తాను, మంచిని మంచి అని అంటాను, అది మాత్రమే నేను చేస్తాను, తప్పు చేసింది నా వాళ్ళు కదా అని చెప్పి నేను వెనకేసుకురాను, ఇప్పుడు నేను చేసింది కూడా అంతే అని అంటాడు. ఇక తర్వాత మీనా ప్రేమతో బాలు నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి మనోజ్ని తీసుకొని లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రోహిణి మనోజ్ చంప మీద చెల్లుమని ఒక్కటిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్. రోహిణి, ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు నన్ను చంపదెబ్బ కొట్టడం ఏంటి అని అంటాడు. చంపదెబ్బ కాదు, మిమ్మల్ని ఏం చేసినా తప్పు లేదు, మీ వల్ల నాకు ఎందుకు ఇబ్బందులు, నాకు పెళ్లి కాక ముందు కూడా ఎవరి దగ్గర ఎంత అవమానం నేను పడలేదు, నేను ఆడపిల్లనైనా ఎంతో పౌరుషంతో ఆత్మాభిమానంతో నేను బ్రతికాను, కానీ మీరు ఓ మగవాడై ఉండి ఎంత దారుణమైన బ్రతుకు ఎలా బ్రతుకుతున్నారు, ఆ డబ్బు ఎందుకు తీశారు, హనీమూన్కి వెళ్ళాలని నాతో చెప్పారు, తర్వాత ఎప్పుడైనా వెళ్దామండి డబ్బులు చూసుకొని అని అన్నాను,
కానీ ఇంతలోనే దొంగతనం చేసి ఆ దొంగతనం ఇంట్లో అందరి దగ్గర పట్టుబడి ఎంత అవమానకరం జరిగేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? నిజంగా ఎందుకు మీలో ఈ దొంగ బుద్ధి కలిగింది? మీ పరువు పోవడం కాదు, మీ భార్యగా ఉన్నందుకు నా పరువు కూడా పోయింది. చిచ్చి, ఆ బాలు చేసిన పనికి నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. మీరు చేసిన పని తలుచుకుంటుంటేనే అసలు మీతో నాకు ఉండాలని కూడా అనిపించడం లేదు అని చిదరించుకుంటూ ఉంటుంది. అయితే ప్రభావతి కిటికీలో నుంచి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా వింటూ ఉంటుంది. వింటూ ఉండి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కొడుకు చెంప మీద కొడుతుందా రోహిణి? తన కోసమే కదా వాడు దొంగ అని ముద్ర వేయించుకున్నా, తనని తీసుకొని హనీమూన్కి వెళ్ళాలనే కదా వాడలా చేస్తే తన ప్రేమని ఎందుకు పట్టించుకోవడం లేదు రోహిణి? పైగా కొడుతుందా? అయినా తను కొట్టకపోవడానికి నా కొడుకు చేసింది ఏమైనా చిన్న తప్ప? వీళ్ళలో ఈ మార్పు వస్తుందేమోనని నేను చూస్తున్నాను. కానీ వీళ్ళలో మార్పు రాకపోగా ఇంకా 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 అబద్ధాలకి మోసాలకి పాల్పడుతున్నాడు. తల్లిని కాబట్టి ఏదోలాగా కవర్ చేశాను, వాడు దొంగ కాదు, దొంగతనం చేయలేదు, నేనే ఇచ్చాను అని. అయినా వాడికి దొంగతనం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు హనీమూన్కి వెళ్ళకపోతే ఏమైనా చచ్చిపోతాడా? వీళ్ళలో బాధ్యత ఎప్పుడు వస్తుంది? ఈ కన్న తల్లి ఆవేదన వీడెప్పుడు అర్థం చేసుకొని ఎప్పుడు మారుతాడు? నాకైతే అర్థం కావడం లేదు అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.